బాబు అరుస్తున్నాడండి. ఈడేదో చేశాడు. బాబాయ్ పడిపోయాడే. పడిపోయారా? ఎవరు పడిపోయారా? కళ్ళు లేవో చూడు. ఎక్కడ్రా? ఎవరు కనపట్లేదు. అయినా పడితే కొట్టుకుంటారు కదా. కనిపించడం లేదా? కళ్ళతో పెట్టుకో. చంద్రుడు నూతులో పడిపోయాడు. మా నాయనే, నీళ్ళల్లో పడ్డ విషయం పాపం చంద్రుడికి తెలుసో లేదో. ఎంత బాగా కనిపెట్టావురా. అదంతా తర్వాత మంచి ఉంది కానీ ముందు చంద్రుడికి ఈత వచ్చే రాదో. తొందరగా దిగి తీ. నేను దిగడం కదరా, నిన్ను లోపల పడితే ముందు ఏంటండి అగాయచో? వాడు తెలియతలు చూసి కుళ్ళుకుంటున్నారు. కుళ్ళుకోవడం కాదే, మీదని కొలపరిచి నూతులో పడాలి. ఎలా పరిగి మొహాలు వేసుకొని వదినా ఆడి మాటలు మీరేటి వెళ్ళి పడుకోండి. దిగురా లేదా? బాధపడకు తమ్ముడు, వాడు బావిలో పడిపోయిన చందమామనే చూశాడు, నేను నక్షత్రాలే చూశాను. కోట నక్షత్రం చూసావా? హాఫ్ నక్షత్రం చూసావా? ఫుల్ నక్షత్రం చూశాను. అన్నయ్య నీకు దండం పెడతా, నన్ను వదిలే. నీకన్నా ఆడే బెటర్. బెల్ట్ అయిపోయి ఆయిల్ బెల్ట్ కోసం సార్ కొత్త బెల్ట్ కావాలి. కొత్త బెల్ట్ ఇగోనా, ఇది కొత్త బెల్ట్ తీసుకో. ఈ బెల్ట్ కాదు సార్, మిషన్ బెల్ట్. ఆ సూపర్వైజర్ అడగవయ్యా. సూపర్వైజర్ ఇంకా రాలేదు సార్. మడత రాకుండా రావాలి కదా, వస్తాడులే. గుడ్ మార్నింగ్ మన్మథరావు గారు. ఈ డ్రెస్ లో మీరు అచ్చం మన చిరంజీవిలా ఉన్నారు. మీకు చిరంజీవికి ఉన్న బ్లడ్ రిలేషన్ ఉందా సార్? ఉందిగా. ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఒక బాటిల్ రక్తం ఎక్కించుకున్నాగా, అందుకనే అంత గ్లామర్ గా ఉన్నారు. ఏమయ్యా, సార్. మిషనరీ ఏదో ప్రాబ్లం ఉన్నారుగా, సార్ని తీసుకెళ్ళండి, చిటికలో బాగు చేస్తారు. పందేసి నోటికి చిటికెందుకు, అరసిటికి చాలదు, ఇరగ తీస్తాంగా. పదండయ్యా, పదండి పదండి. ఆన్ చేయండి అయ్యా. సార్ ఆన్ చేస్తే ఆయిల్ చెప్పిన పని చేయండి అయ్యా, ఎగస్తారు ఎందుకు? చెప్తున్నారుగా, వెళ్ళండి. మిషన్ తో ఆడుకునే వాళ్ళు మనకు చెప్తాడేంది? ఇటువంటి ఎన్ని చూసాము. ఆపేయండి అయ్యా, డ్రెస్ డ్యామేజ్ అయిపోతుంది. కనిపించట్లా, కళ్ళు దోపినాయా. ఇదండి ప్రాబ్లం, సరి చేయండి. ఏం సరి చేసేది? ఇది సరి చేయాలంటే 4 రిండి సబ్బులు కావాలి. పందెలిసి నోటికి సబ్బులు ఎందుకు, చేతులు సరిపోవు. 12 villages, 30,000 people, single theatre, proprietor. 12,000 కొబ్బరికాయ, 2 పీపుల్స్, సింగిల్ గుణపం, బానిస. ఏరా సోదనాయాలారా, నీకే. ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నారా? పని చేయండి, పని చేయండి. చూసారా లక్ష్మణరావు గారు ఎంత మాట అనేసాడు. థియేటర్లో మీరు నన్ను తిట్టిన తిట్లు కంటేనా? నాకు పంచండి అయ్యా, పంచండి. నమస్కారం ముల్లయ్య గారు. నమస్తే అమ్మిరాజు, నీకు కూడా పంచమంటావా? ఎంతండి? ఓకే, ఎంత? ₹1. ఈడొచ్చాడేంటి? ఏం మరి ₹1. మీరేంటి, మీ లెవెలేంటి? ₹1 అంటే ఏంటండి? నేను ఆడతాను సరే, ఈ ఊళ్ళో ఆడేవాళ్ళు లేరే. ఈ ఊర్లో లేకపోతే పక్కన రాజమండ్రి లేదా? అయిపోయాడు. అక్కడ ఒక క్లబ్ ఉంది. అది మీ రేంజ్ లో ఉంటుంది. పైగా అక్కడ స్టాఫ్ మొత్తం లేడీస్. అబ్బా. మీకేం కావాలన్నా వాళ్ళే సప్లై చేస్తారు. హ్యాపీగా అమ్మాయిలు చూసుకుంటూ మీ రేంజ్ లో ప్యాక్ ఆడుకోవచ్చు. ఆ క్లబ్ పేరేంటి? హ్యాపీ క్లబ్. ఫినిష్. థ్యాంక్ యూ అమిరాజు, నా రేంజ్ కి తగ్గ సలహా ఇచ్చావు. ఇక ఆలస్యం చేయను, ఇప్పుడే బయలుదేరతా. ఎప్పటికీ మర్చిపోవు హ్యాపీ క్లబ్. ఆహా, వాడు చెప్పినట్టే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. వెల్కమ్ సార్. ఉలకమా అంటే నేనేం చేసినా ఉలకవు పలకవా? అబ్బా, జోకర్ వస్తే బాగుండే. ఏంటో ఇంకా క్లబ్ లో లైట్ జరుగుతున్నాయి. పదండి ఉడన దొరికితే భక్తి చేద్దాం. ఓకేయండి, తీసుకో. ఆహా, ఒరే ముక్క. ఇదేంటిది? స్టేషన్ లో ఉండాల్సిన పోలీసులు క్లబ్ కు వచ్చారు. రైడింగ్ అయ్యా, సిఐ రెడ్డి గారు, పెద్ద డేంజరస్. క్లబ్ కు లైసెన్స్ ఉంది కదా? ఇస్సు గట్టిగా అరవకయ్యా, 11 గంటల వరకు లైసెన్స్. 12 అవుతుంటే ఇంకా పేకాటలు, మందు కొట్టేస్తాలు, లేడీ సర్వీసులు, న్యూసెన్స్లోను. ఏంట్రా మిడిగుడ్లేసుకు చూస్తున్నా? రెగ్యులర్ కస్టమర్వా? లేదు సార్, ఏదో ఫస్ట్ టైం సరదాగా వచ్చానంతే. రాత్రంతా స్టేషన్ లో పడేసి నీ సొర్ద తీర్చేస్తానుండు. వీడి ఆకారమే ఇంత భయంకరంగా ఉంది. నన్ను సెల్లో పెట్టి ఏం చేస్తాడో ఏమో. అంబిరాజు గాడు అన్యాయంగా నన్ను ఇరికించాడు. వీడి బారి నుంచి తప్పించుకోవడం ఎలా? ఎరా బోసు బాబు, ఇంత అర్ధరాత్రిగా క్లబ్ నడుపుతున్నావు? మీరు ఊళ్ళో లేరని ధైర్యం చేశాను సార్. అమ్మో, కిస్ మర్చిపోయానే. ఎలా? ఆహా, మోటార్ బైక్ కీస్ కూడా ఉన్నాయి.
ఏడి సడగ తిరగవా ఏడి నా బండి తెస్తావా నువ్వు ఎక్కడ దొరికినా మా కేసేస్తాను రా